ఈ మధ్య వచ్చిన ఒక ల్యాండ్సెట్ రిపోర్ట్ ప్రకారం 2050 సంవత్సరానికల్లా భారతదేశంలో దాదాపు 1/3 1/3 మంది ఊబకాయంతో బాధపడతారంట, ఒబెసిటీతో. పిల్లల్లో కూడా ఒబెసిటీ బాగా పెరుగుతుంది, దాంతో పాటు డయాబెటీస్ కూడా బాగా పెరుగుతుంది. ఇంతకుముందు అడల్ట్స్ లోనే మనం ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తుంది అనమాట. ఇది చాలా అలార్మింగ్ రేట్ లో పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి సిబిఎస్ఈ, మనకు తెలుసు సిబిఎస్ఈ స్కూల్స్ దాదాపు దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల షుగర్ బోర్డ్స్ పెట్టమని చెప్పి డైరెక్షన్ జారీ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం పిల్లల్లో డైలీ డైటరీ ఇంటేక్ లో, అంటే వాళ్ళు తీసుకునే భోజనంలో కేవలం 5% మాత్రమే షుగర్ ఉండాలన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో భారతదేశంలో మనం చూస్తే 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో వాళ్ళు డైలీ క్యాలరీ ఇంటేక్ లో 13% షుగరే తీసుకుంటున్నారనమాట. 5% తీసుకోవాల్సింది 13% తీసుకుంటున్నారు. అదే విధంగా 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో 15% వాళ్ళ డైలీ క్యాలరీ ఇంటేక్ లో 15% షుగరే తీసుకుంటున్నారు. అయితే మాక్సిమం వాళ్ళు తీసుకోవాల్సిన షుగర్ 5% అనమాట. ముఖ్యంగా షుగరీ స్నాక్స్ కానీ, బెవరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ విపరీతంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆరోగ్యం అనేది చాలా క్షీణిస్తుంది అనమాట. దీనికి సంబంధించి జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ షుగరీ కన్సంప్షన్స్ కానీ ఇలా హెల్త్ ఎలా పాడు చేస్తుందో దీనికి సంబంధించి ప్రతి సిబిఎస్ఈ స్కూల్లో షుగర్ బోర్డు పెట్టాలి. దీనికి సంబంధించి సెమినార్స్, వర్క్ షాప్స్ కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పి సిబిఎస్ఈ వాళ్ళు అన్ని సిబిఎస్ఈ స్కూల్స్ కి డైరెక్షన్స్ ఇచ్చారనమాట.